హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్ర తెలుగు కథల సంచిక నుంచి దీపంతో మరో దీపం అనే మరో కథను వినేద్దామండి. పాఠశాలలో లాంగ్ బెల్ మ్రోగింది. పిల్లలందరూ బయటకు రాసాగారు. 10వ తరగతి చదువుతున్న సరళ వాళ్ళందరినీ గమనిస్తూ ఇంటి దారి పట్టింది. మధ్యాహ్నం మొదటి పీరియడ్లో ఇంగ్లీష్ టీచర్ చెప్పిన మదర్ తెరీసా పాఠం ఆమెకు పదే పదే గుర్తుకు వస్తోంది. ఒక దీపంతో మరొక దీపాన్ని వెలిగించాలి. చదువు మనిషి జీవితానికి వెలుగునిస్తుంది. అది గ్రహించిన మదర్ మొదటిగా ఉపాధ్యాయ వృత్తిని చేపట్టింది. ఆ విజ్ఞానమే ఆమెను సేవారంగం వైపు నడిపించింది. ఆమె పాఠశాలలను స్థాపించింది, నడిపించింది అందుకే. మీకు నేను చెప్తున్నది పాఠం కాదు, జీవిత విలువలు అని ఆయన చెప్పిన విషయాలు సరళను బాగా ఆకర్షించాయి. అప్పటి నుండి ఆమె ఆలోచిస్తున్నది యాదమ్మ గురించే. ఆమె తనలాగే 10వ తరగతి చదువుతోంది. కానీ కొంతకాలం క్రితం తండ్రి జబ్బుతో మంచాన పడటంతో పాఠశాలకు వెళ్లటం మానివేసి తల్లితో పాటు ఇళ్లలో పనిచేస్తోంది. సరళ ఇంటికి చేరుకుంది. కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చాక తల్లి పెట్టిన వేడివేడి ఇడ్లీలు తింది. ప్లేటుని పెరట్లో అంట్లు తోముతున్న యాదమ్మ ముందు పెట్టి వచ్చింది. రోజూ చేసే పనే అదే అయినా తనలాగే చదువుకోవాల్సిన దానిని, తన వయసులోనే ఉన్న దానిని ఇలా పని చెప్పి చేయించడం సరళకి బాధ కలిగిస్తోంది. యాదమ్మకి కనీసం చదువుకునే అవకాశం లేకుండా దేవుడు కష్టాల్ని ఎందుకు కల్పించాడో. తెలుగు హోంవర్క్ పూర్తి కాగానే మరో వర్క్ తీసుకోబోతూ ఉంటే యాదమ్మ గది ఊడ్చడానికి చీపురుతో వచ్చింది. తన పుస్తకాలని పక్కకి సర్ది లేచింది సరళ. అది ఊడుస్తూ ఉంటే ఆమె దృష్టి తన పుస్తకాలపై ఉంచటం గమనించి యాదమ్మని జాలిగా చూసింది సరళ. యాదమ్మ చేతి వ్రాత చాలా అందంగా ఉంటుంది, బాగా చదువుతుంది. ఆమెకి చదువుకునే అవకాశం కల్పిస్తే ఆమెని దగ్గరకు పిలిచింది. యాది, నీకు చదువుకోవాలని ఉందని చాలాసార్లు చెప్పావు కదా, అవకాశం ఉంటే చదువుతావా అని అడిగింది. యాదమ్మ తలూపింది. ఆ రాత్రి తండ్రితో యాదమ్మ చదువు గురించి చెప్పింది. ఆమె పని చేసుకుంటూ చదువుకుంటానంటే అభ్యంతరం లేదన్నారు. నీ చదువు విషయం చూసుకో, యాది చదువు గురించి నీకెందుకు అని తల్లి ముందు అడ్డు చెప్పింది. కానీ కూతురు పట్టుదలను చూసి కాదనలేకపోయింది. ఆ రోజు మొదలు యాదమ్మ వీలున్నప్పుడు సరళతో కూర్చొని చదవసాగింది. 10వ తరగతి పరీక్షలు ముగిశాయి. ఫలితాలు రానే వచ్చాయి. సరళ ప్రైవేటు పాఠశాలల నుండి రాష్ట్ర స్థాయిలో ఏ గ్రేడ్ తెచ్చుకుంది. సరళ 95% మార్కులు సాధిస్తే యాదమ్మ 84% మార్కులతో ప్రభుత్వ పాఠశాలల్లో జిల్లా ఫస్ట్ సాధించింది. ఇదంతా మా సరళ టీచర్ గొప్పతనం అని యాదమ్మ మురిసిపోయింది. ఒక దీపం మరొక దీపాన్ని వెలిగించటం అనే దానికి సరైన నిర్వచనం నువ్వు చేసిన కృషి అని ఇంగ్లీష్ టీచర్ జరిగింది తెలుసుకొని సరళని అభినందించారు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.